పాపిమా ఇలా చూడు ఎక్కడికి వచ్చాము లోపలికి వెళ్తే నీకే తెలుస్తుంది రా ఇల్లు బాగుందా ఏంటి అలా చూస్తున్నావు లోపలికి వెళ్ళా ఇదెవరు మా అత్తగారి ఇల్లు ఏంటి విషయం ఈ అమ్మాయి సెర్చ్ చేసుకున్నావు కదా లోపల ఉన్న ఫిగర్ నాకే అవును వాళ్ళ అత్తగారు ఇల్లే లోపల ఎవరూ లేరు మామగారు మొహం నచ్చలేదని అత్తగారు రంగాన్ని తీసుకుని పారిపోయింది నువ్వు లోపలికి వెళ్ళు అరే రా పాపి అమ్మండి మొదటిసారి ఇంటికి వస్తుంది ఆ ఆఫ్ బాటిల్ ఉందిగా దేనికి బాధలో ఉందిగా మందు కొడుతుందేమోనని నువ్వు రా తల్లి రా కమాన్ కమాన్ ఏదో ఒక కాలు పెట్టి లోపలికి రా రా అమృతం ఏం చేసావు నువ్వు నేనేం చేయలేదు ఆ బొమ్మ చూసి భయపడిపోయింది అరే అది బొమ్మ కుక్క రే వెళ్ళి తీరా నువ్వు రా బంగారం రమ్మంటున్నానుగా అవునవును బొమ్మ కుక్కలకు భయపడతారు నిజమైన కుక్కల్ని బెడ్రూమ్ లో పడుకోబెట్టుకుంటారు మొగుడేమో హాల్లో పడుకుంటాడు ఇదే వీళ్ళ కల్చర్ కూర్చో సిగ్గు పడకుండా కూర్చో సరే పాపి తల్లి మీరేం తింటారు ఇద్దరు మొహాలు ఒకేలా ఉండడం వల్ల భయపడుతుంది నీ చెల్లికి టీ పెట్టి తీసుకురా వెళ్ళరా ఓవర్ చేస్తున్నారా వెళ్ళమంటున్నానుగా చక్కెర తక్కువ టీ స్ట్రాంగ్ గా ఉండాలి తెలివి తక్కువ దద్దమ్మా ఒక సెకండ్ ఉండు ఇదిగో ఫుల్ ఛార్జ్ లో ఉంది ఏంటి అలా చేస్తున్నా దాబాలో వదిలేసావుగా నీ ఫోనే అది ఏంటి ఇద్దరం ఉన్నావా అమృతం చంద్ర మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కానీ అందులో నేనే పర్సనాలిటీగా ఉంటాను అమృతం నీ మిమిక్రీ నాకు తెలుసులే కానీ టీ తీసుకురా అలాగే అలాగే అది సరే మీరెవరు మేమా వెనకాల వేలాడుతుంది ఫోటోలో ఆంగ్లో ఇండియన్ పార్టీ వాళ్ళ కొడుకు గవర్నమెంట్లో పెద్ద ఫారెస్ట్ ఆఫీసర్ వాడికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ అడవిలో ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది వా టైం చూడు ఇల్లు కట్టి పూర్తి చేశాడో లేదో వాడిని రిటైర్ చేశారు ఆ బాధతో ఏడుస్తూ వాడు ఫ్యామిలీతో ఫారెన్ వెళ్ళిపోయాడు ఏదో వచ్చే వారం ఫ్యామిలీతో వస్తున్నట్ట అందుకే మమ్మల్ని పంపించారు నేను ఒక పెద్ద కార్పెంటర్ని వస్తున్నాడు చూడు నీ అన్న నా అసిస్టెంట్ మామూలు పెయింటర్ రేయ్ వెనక గాలికి చెట్టు వంగిపోయి ఉంటుంది రంపంతో కోసి తీసుకురా వెళ్ళు స్కోర్ చేస్తున్నావా స్కోర్ చేయకపోతే ఇండస్ట్రీలో బతకలేమరా నువ్వు తాగు టీవీ చూస్తావా అదిగో ఉంది చూడు మేము డైలీ ఇలాగే ఎంటీగా చూస్తూ ఉంటాం కేబుల్ కనెక్షన్ ఇవ్వడానికి ఎవడో ఇక్కడికి వచ్చాట వాడిని చిరుతపులు లాక్కెళ్ళిపోయింట మీరు చూడ్డానికి చాలా టెర్రర్గా ఉన్నారు కానీ నిజానికి మీరు ఒక కామెడీ పీస్ అండి కామెడీ పీసా చూడ్డానికే టెర్రర్ కానీ పర్ఫార్మెన్స్ లో ఫైర్ ఏం చేస్తారేంటి మ్యూజికల్స్ మ్యూజికల్సా ఎస్ పాడతాడా ఏంటి వెళ్ళరా మంచోడు బాగా పనిచేస్తాడు పాపి ఉదయాన్నే లేచి నేను సాధన చేస్తాను పాడతాను గట్టిగా పాడతాను తెలుసా ఓ మీరు పాటలు పాడతారా పాటలు పాడతారానా ఏఆర్ రెహమాన్ సగం కంపోజింగ్ నా దగ్గరే నేర్చుకున్నారు అది ప్రూవ్ చేస్తాను రా నాతో రా రా కూర్చో ఫస్ట్ సాంగ్ నా మనసంతా నువ్వే నిండున్నావు నీ ప్రేమలో నేను పడ్డాని ఆయన వాయిస్ లాగే ఉంది సారీ నా వాయిస్ లో ఆయనకుంది నెక్స్ట్ సాంగ్ ఆఫ్ చేశారేంటి ఆఫ్ చేశానా లేదు ఆఫ్ చేసి వేస్తేనే స్కేల్ సరిగ్గా ఉంటుంది నెక్స్ట్ సాంగ్ పాడతాను చూడు ఓ నువ్వే నువ్వే కావాలంటోంది పదే పదే నా ప్రాణం ఇది చాలా బోర్గా ఉందండి ఇంకేదైనా పాట సరే ఆ పాట నచ్చలేదా ఏంటి ఇంకో పాట పాడతాను ఓకే ఇప్పుడు మూడో పాట కొంచెం మన మధ్య సెంటిమెంట్ అయిన సాంగ్ ఒకటి పాడతాను చూడు ఏదో చేసి చావు మావా వాళ్ళు వచ్చిన జిప్సీ అక్కడుంది చూడు నాకు తెలిసి వాళ్ళిద్దరూ లేడీని ఇంట్లోనే ఉంచుంటారు లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు మనం అందరం లోపలికి వెళ్ళడం కంటే ఎవడో ఒక్కడు లోపల ఏం జరుగుతుందో వెళ్ళి చూడాలి మీరు వెళ్ళచ్చు కదా రే మామా
నేనే వెళ్తారా? నువ్వు బాగు. అలాగే. వెళ్ళనా? అందమా నీ పేరేమిటి? అందమా అందమా. ఏయ్ రాస్కే, ఇదేమైనా టీ కొట్టు బెంచా? అలా నిద్రపోతున్నావు? నన్ను చంపేయండి, దయచేసి పాటలు మాత్రం పాడకండి. నేను వెళ్ళి నిద్రపోనా, చాలా టైర్డ్గా ఉంది. సరే వెళ్ళు. ఆ రోజు ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ లో కూర్చున్నప్పుడు ఇలా లేచి వెళ్ళిపోవడం వల్ల నేను ఇలా ఉన్నాను. ఆయనతో చివరిగా నేను కంపోజ్ చేసిన ఒక పాట ఉంది, అది ఖచ్చితంగా పాడే తీరుతాను. ఓ వెన్నెలా ఏమైందిలా. ఏంటి చంద్ర బుర్రలో తెలుస్తున్నట్టున్నారు? చంద్ర ఏమైందిరా? చంద్ర ఏమైందని అడుగుతున్నానుగా. పాట వినిపిస్తే అయిపోయిందా? పాపికి ఏమైంది అలా నవ్వుతుంది? ఏంటి ఎగతాలు చేస్తున్నారా? చంద్ర బయటికి రా. ఏంట్రా? పాపి కీప్ క్వైట్. ఏంట్రా ఈ బురద? ఇలా చూడరా, ఏదో పెద్ద ప్రాబ్లం అనుకుంటాను. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు, నన్ను చూడగానే పారిపోయారా. ఏమంటున్నావురా? అవునరా, నువ్వేమో ఇక్కడ భజన పాటలు పాడుకుంటూ కూర్చున్నావు. భజన పాటలు కావరా, సినిమా పాటలరా? రే అలా చూడరా, పాపి ఎంత అందంగా నవ్వుతుందా. ముందు నుంచే మనల్ని అనుమానంగా చూస్తోంది. ఇప్పుడు నేను వెళ్ళి తన ఫ్రెండ్స్ గురించి చెప్పానుకో, వాళ్ళని ఎత్తుక్కుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యా, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళు, నేను చెప్పేది వెళ్ళరా. ముందు ఫ్రెష్ అయ్యరా, నీళ్ళు లేకపోతే పేపర్తో తుడుచుకో. ఏమైంది ఆయనకి? అదేం లేదు, పందితో ఫైట్ చేశాట, వెళ్ళి బురదలో పడ్డాట. అమృతం టవల్ తీసుకురా. వస్తున్నాను. టవల్ అడుగుతున్నాడు, ఇచ్చేసి వస్తాను. ఎక్కడికి వెళ్ళాడు వీడు? మావా రిజ్వాన్, ఎక్కడున్నావురా? రిజ్వాన్, 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 రే రిజ్వాన్, ఎక్కడున్నావురా? రిజ్వాన్, రిజ్వాన్. చంద్ర, ఎక్కడికి వెళ్తున్నావు? గోతులు తవ్వడానికి. ఉండు, నేను వస్తాను. ఆడవాళ్ళు కదా, అలవాటే కదా. ఇప్పుడేం చేయబోతున్నావు? ఇక్కడంతా బురదగా ఉంది కదా, అందుకే డ్రైనేజ్ తవ్వాలనుకుంటున్నాను. ఇవ్వు, నేను తవ్వుతాను. పాపి, ఇదేమన్నా చేతులకు గోరింటాకు వేసుకునే పని అనుకుంటున్నావా? గుణపాన్ని గట్టిగా భూమిలోకి దింపే పని. నువ్వేం చేస్తావంటే, అక్కడ నేరేడుపల్లి చెట్టు ఉంటుంది, గాలికి కింద పడి ఉంటాయి, అవి ఏరి గిన్నెలో వేసి ఉప్పేసి తీసుకురా. వెళ్ళు. ఏం చేస్తాను?
లేడీని ఎత్తుకెళ్ళిపోయారు. దానికి ఏమైందో కూడా తెలియదు. ఇప్పుడు రిజ్వాన్ని మన కళ్ళ ముందే చంపేశారు. వాట్స్ హ్యాపెనింగ్ విక్రమ్? తీసుకొచ్చి చంపేశారు. ఇప్పుడు వాడిని, తర్వాత వాడిని, ఆ తర్వాత నిన్ను, నన్ను, వీడి అందరినీ చంపేస్తాడు. రే రే విక్రమ్, ఇది జాలీగా మందు కొడుతూ ఎంజాయ్ చేసే టూర్ అనుకున్నా కదా, కానీ వీళ్ళ చేతిలో చావడానికి వచ్చినట్టుంది. దేవుడా, రే నేను ఇప్పుడు మన ఊరు వెళ్ళిపోతున్నాను. మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే తిరిగి వచ్చేయండి. వెళ్ళిపోతాను. మీరు కూడా రండి. ఎందుకే చెప్పాను నాతో ఎవరు రావద్దని, విన్నారా? వాళ్ళు తర్వాత స్టెప్ ముందుకేసే లోపు లేడీని ఎలాగైనా కాపాడాలరా.